పట్టణ ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ ఉన్నత పాఠశాలలో గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన 5గురు విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున మొత్తం 50,000 నగదు ప్రోత్సాహకాలను అందించారు. హైస్కూల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫిట్నెస్ సంస్థ పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం అందజేసింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ రాజలక్ష్మి ఉపాధ్యాయులు సంస్థ చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రతిభను గురించి ప్రోత్సహించిన పే ఇన్స్టా కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ పి సిద్ధురస్వామి, సిఇఓ హోల్ టైమ్ డైరెక్టర్ సాయి కృష్ణ ముసునూరుతో పాటు సంస్థ డైరెక్టర్లందరికీ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞత తెలిపింది. పేరెంట్స్ తమ యొక్క పిల్లల ప్రగతిని, వారి యొక్క క్రమశిక్షణను, వారిలో లోపాలను తెలుసుకుంటూ ముందు పిల్లలు మంచిగా వారి భవిష్యత్తులో ఉన్నతమైన స్థితికి ఎదిగేటట్లు ఈ కార్యక్రమం దోహదపడాలని, పిల్లల యొక్క ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం తల్లికి వందనం ద్వారా ప్రతి పిల్లవానికి 15,000 రూపాయలు అందించే కార్యక్రమం కూడా పూర్తయింది. పాఠశాలలో చాలా మంది పిల్లలకి దాదాపుగా అందరికీ దీని సందర్భంగా డబ్బులు కూడా పడడం జరిగింది. అంతేకాకుండా మన పాఠశాలకు సంబంధించిన బాగా ఉత్తీర్ణులైన పిల్లలకి ఒక 5 మంది పిల్లలకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్లు కూడా ఒక సంస్థ ద్వారా అందించే కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది. 2021 మార్చి 27వ తారీఖున నేను కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేశాను. అది చేసినప్పటి నుంచి నేను చదువుకున్న ఈ స్కూల్ ఉన్న ప్రాంతం నేను కౌన్సిలర్ వర్గం భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆ తర్వాత నేను ఇక్కడ చదువుకొని బయట మా పనుల మీద మేము బిజీ అయిపోయిన తర్వాత ఈ స్కూల్కి వచ్చే అవకాశం పరిస్థితులు సందర్భం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ స్కూల్లోకి రావడం, ఈ స్కూలు నా పరిధిలో ఉండటంతో ఈ స్కూల్కి రావడం జరిగింది. వచ్చిన రోజు వాతావరణం నేను చదువుకున్న స్కూల్ కూడా ఈ స్కూల్ గురించి నాకు తెలుసు. నేను ఎందుకంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలకి ఎక్కువ తెలుస్తుంది. స్టూడెంట్స్ నాతో నాకు ముందు చదువుకున్న కానీ ఇప్పుడు చదువుకున్న పిల్లలు కానీ ఎవరికైనా కానీ ఇది 60 సంవత్సరాలు అంటే ఎంతో జనాల్లో తాలూకా జూనియర్ కాలేజ్ తర్వాత అంత గొప్ప విశిష్టమైన స్థానం ఉంది. అంత పెద్ద వ్యక్తులు ఉన్నది, అంతమంది ప్రయోజకులు అయ్యి అంతమంది దేశానికి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మేము అడిగినప్పుడు ఏంటి పిల్లలకి మార్కులు తక్కువ వస్తున్నాయి అంటే వారు చేసినప్పుడు తప్పు చేసినా కానీ దండించే అధికారం మాకు లేదండి, ఏదైనా పిల్లలు ఒక మాట అంటే పేరెంట్స్ ఊరుకోవట్లేదండి అనే మాటలు వస్తున్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది మనకి పెద్దలు మొదటి నుంచి చెప్తుంది మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత గురుదేవోభవ. ముగ్గురిని దేవుడితో పోల్చారు. అటువంటిది మనం ఎంతో, తల్లిదండ్రులు ఎంతో, టీచర్స్ కూడా పిల్లలకు అంతే. మన పిల్లలు ఉండేది కొద్ది సమయమే మన దగ్గర. వాళ్ళు ఉన్న సమయంలో ఎక్కువ వాళ్ళు నిద్రలోనే గడుపుతారు. పగలల్లా ఉండేది టీచర్స్ దగ్గర. వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది టీచర్స్ కి మన పిల్లల మీద ఎటువంటి కోపతాపాలు ఉండవు. కాకపోతే వాళ్ళు తప్పు చేస్తున్నారే, వాళ్ళని సరిదిద్దుతామే అనే ఒక ఆతృత తప్పితే అది మనం ఆలోచించిన రోజు మన పిల్లల భవిష్యత్తును కూడా మనం ఆలోచించిన వాళ్ళం అవుతాం. ఈరోజు మధ్యాహ్నం భోజనం పెడుతుంటే నేను చూస్తున్న స్కూల్స్లో పిల్లలు చాలామంది మేము తినమంటున్నారు, మా పేరెంట్స్ వద్దంటున్నారు అంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం భోజనం అక్షయ పాత్ర నుంచి ప్రతి స్కూల్కి అక్షయ పాత్ర నుంచి వస్తుంది. అక్షయ పాత్ర నుంచి ఎన్నో కార్పొరేట్ సంస్థలకు కూడా వెళ్తుంటుంది. వాళ్ళు వాడే వస్తువులు, కూరగాయల కాడి నుంచి, బియ్యం కాడి నుంచి, వాళ్ళు వాడే వస్తు సామాగ్రి కాడి నుంచి మొత్తం మంచిగా వాడతారు. ఎందుకంటే ఈ మధ్య మేము రోటరీ క్లబ్ తరఫున 1,55,00,000 పెట్టి